ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు దమరీస్ ఫెయిత్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అనగనగా ఒక ఊరు. ఆ ఊరికి కొంత దూరంలో కొండ ప్రాంతం ఉంది. అక్కడికి ఒక రోజున ఒక సాధువు మరియు ఆయన శిష్యుడు అక్కడికి వెళ్ళారు. గురువు శిష్యునితో ఇలా అన్నాడు, నువ్వు కొంతకాలం ఇక్కడ ఉండు, నేను తిరిగి వస్తాను. అయితే నీవు ఒంటరిగా ఏమి ఉండక్కర్లేదు. నీకు తోడుగా ఒక పిల్లిని కూడా నీ దగ్గర పెట్టుకో. ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కదా. ఒకవేళ పాములు, ఎలకలు అలాంటివి వచ్చినప్పుడు నీకు హాని కలిగించకుండా ఆ పిల్లి నీకు తోడుగా ఉంటుంది. నేను తిరిగి వచ్చిన తర్వాత మన ఇద్దరం కలిసి ఊరిలోకి వెళ్దాము, సరేనా అంటూ ఆ గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ గురువు వెళ్ళిపోయిన తర్వాత శిష్యుడు కొంత సమయం ధ్యానంలో ఉండిపోయాడు. ఆ సమయంలో పిల్లి అరవటం తనకు వినిపించింది. ఏంటా అని తిరిగి చూస్తే పిల్లి అరుస్తూ కనిపించింది. అయ్యో పాపం, పిల్లికి ఆకలిగా ఉన్నట్టుంది. ఎలాగబ్బా అని చుట్టూ చూశాడు. అక్కడ పిల్లికి పెట్టడానికి పాలు దొరకలేదు. అందుకని ఆ ఊరికి కొంత దూరంలో ఏదో చిన్న ఊరు కనిపిస్తున్నట్టుగా అనిపించి తాను ఆ కొండ దిగి ఆ ఊరిలోకి వెళ్ళి పిల్లి కోసం పాలు తేవడానికి వెళ్ళాడనమాట. ఆ సాధువు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, అమ్మా, నా దగ్గర ఒక పిల్లి ఉంది, చాలా ఆకలిగా ఉంది, ఉంటే ఒక గ్లాస్ పాలు ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఆ పిల్లి కోసం, అయ్యో సాధువు కదా, ఇంటి ముందుకు వచ్చి అడుగుతున్నాడు అని చెప్పి పిల్లికి కావలసిన పాలు ఇచ్చి పంపిస్తుంది. అయితే తాను ఆ పాలు తీసుకెళ్ళి పిల్లికి పోశాడు. ఆ పిల్లి తాగింది. ఇంకా తన ఆకలి మాత్రం ఆ కొండ మీద లభించే ఆ పండ్లు, కాయలు ఏవో దొరుకుతాయి కదా, అవి తింటూ తన ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా రోజు పిల్లికి కావలసిన పాల కోసం ఆ కొండ దిగి చాలా దూరం నడిచి ఆ ఊరిలోకి వెళ్ళి రావటం ఆ పెద్దావిడ గమనించింది. ఒకరోజు ఆ సాధువుతో ఇలా అంటుంది, అయ్యా, మీరు ఇంత దూరం వచ్చి పాల కోసం కష్టపడటం నేను చూడలేకపోతున్నాను. ఒక పని చెయ్యండి, నేను మీకు ఒక ఆవునిస్తాను, దాన్ని తీసుకెళ్ళి ఆ కొండ మీద అక్కడే కట్టేయండి. అప్పుడు అది మీకు సరిపోయినన్ని పాలు ఇస్తుంది, మీ పిల్లికి కావలసినన్ని పాలు కూడా ఇస్తుంది. మీరు తాగండి, మీ పిల్లికి కూడా పెట్టండి అని చెప్పి ఆ పెద్ద ఆవిడ ఒక ఆవుని ఆ సాధువుకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ సాధువు ఆ ఆవును తీసుకొని కొండ మీదకి వెళ్ళి కావలసినన్ని పాలు తీసుకొని ఆ పిల్లికి పోయటం, తాను తాగటం, మిగిలిన సమయంలో ధ్యానం చేయటం ఇలా రోజు జరుగుతూ ఉంది. ఒకరోజు అయిపోయిన తర్వాత పాలు రావడం లేదు. అప్పుడు బర్రెకి వేయడానికి గడ్డి కోసం చుట్టూ చూశాడు. అక్కడ కొండ అంతా రాయిలాగా ఉంది కనుక అక్కడ గడ్డి లేదు. అందుకని మళ్ళా కొండ దిగి ఆ ఊరిలోకి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, అమ్మా, మీరు బర్రెనిచ్చారు కదా, ఆ బర్రెకి గడ్డి వేయాలమ్మా. నేను గడ్డి వేద్దామంటే అక్కడ గడ్డి లేదు, దయచేసి ఒక గడ్డి మోపుకిస్తే నేను తీసుకొని వెళ్ళి బర్రెకి వేస్తాను అనగానే ఆ పెద్ద ఆవిడ రోజు ఒక గడ్డి మోపు అతనికి ఇవ్వటం, అతను తీసుకెళ్ళి బర్రెకి వేయటం, ఆ బర్రె పాలు ఇవ్వటం, ఆ పాలతోటి అతను మరియు ఆ పిల్లి ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇలా రోజు గడ్డి మోపు కోసం అతను ఆ కిందికి రావటం, ఆ పెద్ద ఆవిడ గడ్డి ఇవ్వడం ఆమె చూడలేకపోయింది. ఒకరోజు ఆ సాధువుతో ఇలా అంటుంది, అయ్యా, మీరు రోజు ఇంత దూరం గడ్డి కోసం రావడం నేను చూడలేకపోతున్నాను. ఒక పని చేయండి, ఆ కొండకి పక్కనే 1 ఎకరం భూమి ఉంది నాకు, ఆ భూమి మీకే ఇస్తాను, దాంట్లో గడ్డి పెంచుకొని ఆ ఆవు మీరు ఆనందంగా జీవించండి అని ఆ పక్కనే ఉన్న 1 ఎకరం భూమిని ఆమె ఆ సాధువుకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ సాధువు, చాలా వందనాలమ్మా మీకు, మీరు చాలా దయార్థ హృదయులు, ఆ భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు అని చెప్పి అక్కడి నుంచి చాలా సంతోషంగా వెళ్ళిపోతాడు. మళ్ళా ఒక 2 రోజుల తర్వాత ఆ సాధువు ఆ పెద్ద ఆవిడ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, అమ్మా, మీరు బర్రెనిచ్చారు, చాలా వందనాలమ్మా. బర్రెకి గడ్డి పెంచడానికి కూడా నాకు పొలం ఇచ్చారు కదా, చాలా వందనాలమ్మా. కానీ నాకు ఆ పొలంలో వేయడానికి విత్తనాలు నా దగ్గర లేవు, దయచేసి నాకు కొన్ని విత్తనాలు ఇప్పించండి అమ్మా అని అంటాడు.
అప్పుడు ఆ పెద్దావిడ అతనికి కొన్ని విత్తనాలు ఇస్తుంది. అవి తీసుకెళ్ళి పొలంలో చల్లుతాడు. చల్లిన తర్వాత మళ్ళా తిరిగి 2 రోజులకు తిరిగి వస్తాడు. వచ్చి, అమ్మా మీరు విత్తనాలు ఇచ్చారు, అవి మొలకలు కూడా వస్తున్నాయమ్మా, మీకు చాలా వందనాలు. అయితే ఆ పొలం సేద్యం చేయడానికి నా వల్ల ఒక్కటి వల్ల కావటం లేదు, దయచేసి నాకు సహాయం చేయండమ్మా అని అంటాడు. అప్పుడు ఆ పెద్దావిడ, ఒక పని చేయండి అయ్యా, నా దగ్గర 2 ఎడ్లున్నాయి, అవి తీసుకెళ్ళి మీ పొలం సేద్యం చేసుకోండి అని ఒక 2 ఎద్దులను ఇచ్చి పంపిస్తుంది. అప్పుడు ఆ సాధువు ఆ ఎద్దులను తీసుకెళ్ళి ఆ పొలంలో వేసి వచ్చి రాని సేద్యం చేస్తూ ఏదో కొంత పంటను పండించటం జరుగుతుంది. అయితే ఆ పంట కోయడానికి ఇప్పుడు తన వల్ల కావడం లేదు. అందుకని తిరిగి ఆ పెద్దావిడ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, అమ్మా మీరు నాకు ఆవునిచ్చారు, తిరిగి గడ్డి వేయడానికి నాకు ఒక పొలం ఇచ్చారు, ఆ పొలంలో నేను సేద్యం చేయడానికి ఎద్దులనిచ్చారు, ఏదో మీ దయ వల్ల నేను సేద్యం చేశాను, పంట బాగా పండిందమ్మా, కానీ ఇప్పుడు ఆ పంటను కోయడానికి నా దగ్గర కొడవలి లేదు, దయచేసి కొడవలి ఇప్పించండి అని అంటే, అయ్యో మీరు సాధువు కదా, మీరెందుకులేండి కొడవలితో కోసేది, మా పని వాళ్ళలో కొంతమందిని పంపిస్తాను, వాళ్ళతోటి మీ పొలం కోపించండి, వాళ్ళు మీకు సహాయం చేస్తారు అని చెప్పి ఆ పెద్దావిడ కొంతమంది పని వాళ్ళని ఆ సాధువుతో పంపించడం జరుగుతుంది. అప్పుడు ఆ పని వాళ్ళు వెళ్ళి పొలం కోయటం ప్రారంభించారు. అదే సమయంలో అక్కడికి గురువుగారు తిరిగి వచ్చారు. అరే, చాలా మారిపోయిందే ఇక్కడంతా, నేను కొండ మీద ఈ శిష్యుణ్ణి ధ్యానం చేయమని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాను కదా, ఇక్కడేంటి పక్కన పొలం వచ్చింది, పక్కన ఆవులు వాటి అరుపులు వినిపిస్తున్నాయి, పక్కన ఒక పాక కనిపిస్తుంది, ఇక్కడ పనివాళ్ళు చూస్తే పొలం కోస్తున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చాలా ఆశ్చర్యపడుతూ చూస్తున్నాడు. ఆ గురువు ఆ శిష్యుని చూడగానే ఆశ్చర్యపోయాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు చూస్తే ఆ సాధువు ఎలా మారిపోయాడంటే, వేసుకొని షూస్ వేసుకొని ఒక చైర్లో కూర్చొని టిప్ టాప్గా రెడీ అయిపోయి ఒక సెల్ ఫోన్ పట్టుకొని తన తన దర్జా తన స్టైల్ చూసి ఆ గురువుగారు చాలా ఆశ్చర్యపోయారు. దగ్గరికి వెళ్ళి, బాబు నీవు నేను పెట్టిన సాధువువేనా, ఇక్కడ నా శిష్యునివేనా అని అడిగాడు. ఓ గురువుగారు, రండి రండి అంటూ నమస్కారం చేసి దగ్గరికి వెళ్ళాడు. అదేంటి ఇక్కడ అంతా మారిపోయింది, పరిస్థితులన్నీ వేరుగా కనిపిస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది అని అడిగాడు ఈ గురువుగారు. అప్పుడు శిష్యుడు, ఓ గురువుగారు అదొక పెద్ద కథలేండి, రండి చెప్తాను అని పిలిచాడు. ఆ గురువు గారిని కుర్చీలో కూర్చోబెట్టి, ఉండండి గురువుగారు మీకోసం పాలు తీసుకొని వస్తాను అని వెళ్తుంటే అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటాడు, నా శిష్యుడేనా ఇంతలా మారిపోయాడు, నీ వస్త్రధారణ మారిపోయింది, నేనిచ్చిన వస్త్రములేవి, నేను నీకు అప్పచెప్పిన పని ఏంటి, నువ్వు ఇక్కడ చేస్తున్నదేంటి, నీవు నేను చెప్పిన పనిని మర్చిపోయావా, నీకిప్పుడు పొలం వచ్చింది, ఆవులు గేదెలు పనివాళ్ళు అందరూ ఉన్నారు, సంతోషమే, కానీ నా మనసు చాలా బాధపడుతుంది. ఎందుకు అంటే నా శిష్యుడు ఇంతలా మారిపోయాడు, నేను అతనికి అప్పజెప్పిన పని మిస్ అయ్యాడు. ఈ కథ యొక్క నీతి అర్థమైందనుకుంటాను. అసలు నేను చెప్పిన పని ఏంటి, ఈ శిష్యుడు చేసింది ఏంటి? నేను చెప్పిన పని ఏంటి? ఒక రాయి దగ్గర, ఒక గుహ దగ్గర నీవు నిరాడంబరంగా జీవించాలి, ధ్యానంలో ఉండాలి, నీ కొరకు సహాయంగా ఈ పిల్లిని పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాను కదా. ఇప్పుడు ఆ గుహ ఎక్కడా, ఆ రాయి ఎక్కడా, ఆ పిల్లి ఎక్కడా, అతని వస్త్రాధరణ ఎక్కడా, మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఆవు వచ్చింది, ఎద్దులొచ్చాయి, పొలం వచ్చింది, పనివాళ్ళు వచ్చారు, అతని వస్త్రాధరణ మొత్తం మారిపోయింది, బ్రేస్లెట్ వచ్చింది, స్మార్ట్ ఫోన్ వచ్చింది, మొత్తం మారిపోయింది. ఇప్పుడు రోజులు మారిపోయాయి కదండి, ట్రెండింగ్ వచ్చేసిందండి, ఇప్పుడు కూడా పాతకాలంలో లాగానే ఉంటే ఎలాగండి అని ఆ శిష్యుడు అనగానే అప్పుడు గురువుగారు ఇలా అంటాడు, నీవు
నేను నీకు అప్పగించిన మిషన్ని మిస్ అయ్యావు. ఇక నీవు నాకు శిష్యుడిగా ఉండజాలవు అని చెప్పి ఆ గురువుగారు చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ కథ కట్ చేస్తే ఈ కథలో ఉన్న గురువుగారికి సాదృశ్యము మన యజమానుడు దేవుడు, శిష్యుడు మనమే. మన యజమానుడు మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు, మనల్ని రక్షించుకున్నాడు, మన కొరకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, బోధించడానికి బోధకులనిచ్చాడు. అతను తిరిగి వెళ్ళేటప్పుడు అతను మనకు అప్పగించిన మిషన్ని మనం మిస్ అవుతున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. నేను వచ్చు వరకు నా పనిని కొనసాగించండి అని ఒక పెద్ద బాధ్యతను ఆయన సంఘానికి, దేవుని బిడ్డలమైన మనకు అప్పగించి వెళ్ళిపోయాడు. తిరిగి రానయ్యుంటున్నాడు. వెళ్ళిపోయాడు, ఎప్పుడొస్తాడులే అని ఇంకా నీవు నిర్లక్ష్యంగా ఉంటున్నావా? పౌలు దినాల నుంచి చెప్తున్నాడు ఆయన వస్తాను అని. 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఎప్పుడొస్తాడులే అని దేవుడు మనకు అప్పగించిన పనిని మనము మర్చిపోయి మన జీవితం హ్యాపీగా ఆనందంగా సాగడానికి ఇతరుల దగ్గర చేతులు చాచుతూ దేవుని పనిని మర్చిపోయి మన సంపాదన మీదనే దృష్టి పెడుతున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ నేను పొలం కొనడం, సేద్యం చేయడం, పంట పండించటం, ఆవులు, గేదెలు, ఆస్తులు సంపాదించుకోవటం, ట్రెండింగ్లో ఉండి స్మార్ట్ ఫోన్ వాడటం, ఇవన్నీ నేను తప్పని చెప్పటం లేదు. కానీ ఈ ధ్యాసలో పడి దేవుడు ప్రభువారు మనకు అప్పగించిన పనిని ఎంతవరకు చేస్తున్నామో అని మనల్ని మనము పరిశీలించుకోవాలి. ప్రభువు మనకు అప్పగించిన పనిని మానేశాము, మన సొంత పనుల మీద దృష్టి పెట్టి దేవుడు మనకు అప్పగించిన పనిని మర్చిపోయిన వారంగా ఉంటున్నాము. ఈ లోకంలో నీవు బ్రతకటానికి ఉద్యోగం చెయ్యి, ఇంకా ఏ ఇతర వ్యాపారాలు చెయ్యి, ఏదైనా బిజినెస్ చెయ్యి, చేతి పనులు చేసుకో, ఏదైనా చెయ్యి నీవు జీవించటానికి. కానీ ఆ పని చేస్తూనే దేవుని పనిని కూడా చేయడానికి ముందుకు రావాలి. మరికొంతమంది ఎలా ఉన్నారు అంటే, సేవ పని చేస్తాను అని చెప్పి ఏ ఉద్యోగం దొరకక సేవ పని ఈజీ అనుకొని వచ్చేస్తున్నారు. ముందు సేవ పని చేస్తాము అని దేవుని సేవకులుగా పని మొదలు పెడుతూ తిరిగి వ్యాపార లోకంలో మునిగిపోతున్నారు. ప్రతి అవసరానికి చేతులు చాచటం, వాళ్ళని వీళ్ళని దేవుని పేరట డబ్బులు అడగటం, ఇది కొంతమంది సేవకులకు ఒక వ్యాపారంగా మారిపోయింది. నిన్ను నీవే పరీక్షించుకోవాలి. నీవు దేవుని పని కొరకు వచ్చావా, లేదా ఇతరుల దగ్గర సొమ్ము చేసుకొని వ్యాపారం చేస్తూ నీవు ఈ లోకంలో సంపాదించుకోవడానికి వచ్చావా? నిన్ను నీవే పరీక్షించుకోవాలి. నీ సంపాదనలో పడి దేవుడు నీకు అప్పగించిన పనిని మర్చిపోయిన వాడివిగా ఉంటే తిరిగి ప్రభువు చెంతకు వచ్చి దేవుణ్ణి క్షమించమని అడుగు. ఇప్పటికైనా నిస్వార్థ సేవ చేయడానికి ముందుకురా. ప్రతి అవసరానికి ప్రజల దగ్గర చేతులు చాచటం కాదు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా నీ అవసరాన్ని తీరుస్తాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, దేవుని పేరు చెప్పి దొంగ సేవకులు బయలుదేరారు. తమ బోధల ద్వారా దొంగ బోధలు చేస్తూ ప్రజల దగ్గర సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది ముసుగు వేసుకొని సంఘంలో తోడేళ్లలాగా ప్రవేశిస్తున్నారు. ఇలాంటి వారి వలన నిజమైన సేవ చేసేవారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కనుక మనందరం కూడా యజమానుడు మనకు అప్పగించిన ఆత్మల రక్షణ అనే ఈ యొక్క పనిని చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో కథల కొరకు, దేవుని వాక్యం కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.